నటసింహ నందమూరి బాలకృష్ణ గారి తాజా చిత్రం ఎన్బికే 109. అయితే ఇది వర్కింగ్ టైటిల్. రూమర్స్ మరియు టైటిల్స్ ప్రచారంలోకి వచ్చినాయి. కాకపోతే తాజాగా ఒక వార్త అయితే బాగా వైరల్ అయింది నెట్టింట్లో. ఈ సినిమా టైటిల్ డాకు మహారాజ్. రాజస్థాన్ లో క్రిమినల్ గా ఒక షేడ్, ఒక మంచి పాత్రగా ఒక షేడ్, ఇట్లా 2 షేడ్స్ తో ఉంటాట డాకు మహారాజ్. ఆ పేర్లోనే ఉంది ఒక బలమైన పంచ్. డాకు మహారాజ్ అంటే అర్థం కొడితే డాకు అంటే క్రిమినల్ అని అర్థం వస్తుంది. అదే విధంగా మహారాజ్ అంటే 2 పాత్రలు, డాకు మహారాజ్ ఇద్దరన్నమాట అని నెట్టింట్లో ఇప్పుడు ఈ వార్త వైరల్ అయింది. అంటే దీని టైటిల్ డాకు మహారాజ్. నెట్టింట్లో వైరల్ అయినవే రియాలిటీలో అవి నిజమవుతూ ఉంటాయి. ఇవి పుకార్లు షికార్లు అని అనుకోవటానికి వీల్లేదు. కొన్ని నెట్టింట్లో బయటకు వచ్చాయంటే అంటే అన్ని వార్తలు కాదు, కొన్ని. ఈ టైటిల్ చాలా యాప్ట్గా ఉంది, పవర్ఫుల్ గా ఉంది, పంచి మామూలుగా లేదు. డాకు మహారాజ్. అసలు ఆ డాకు అంటేనే దడ పుడుతుంది. ఇక నటసింహ యాక్షన్ వీర ఉతుకుడే. వస్తున్న వార్తల్ని బట్టి చూస్తే ఈ సినిమా రాజస్థాన్ సెట్ ని హైదరాబాద్ లోనే వేశారంటే చెప్పేదే ఉంది. డాకు మహారాజ్ దడ 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 పుట్టించబోతున్నాడు. డాకు మహారాజ్ అనేవి 2 పాత్రల ఒక పాత్ర అనేది బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు. డాకు అని గూగుల్లో సెర్చ్ చేస్తే క్రిమినల్ అని వస్తుంది. అది కాక రాజస్థాన్ సెట్ హైదరాబాద్ లోనే వేశారు. సో ఈ టైటిల్ కన్ఫామ్ గా ఎన్బికే 109K అని అర్థమవుతుంది. ఎందుకు రాజస్థాన్ లో ఉండే ఒక క్రిమినల్ షేడ్ మరియు మంచి షేడ్ అంటే 2 పాత్రల్లో నటసింహ మనకి కనువిందు చేయబోతున్నాడు ఎన్బికే 109 లో. సో డాకు మహారాజ్ అనేది కన్ఫామ్ అయిపోయిందని నెట్టింట్లో వార్తల్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. ఇంత పవర్ఫుల్ టైటిల్ ఇంతవరకు తెలుగు చలనచిత్ర సీమలో లేనే లేదంటున్నారు నెట్జన్స్. అదే విధంగా ఇప్పుడు ఈ డాకు మహారాజ్ దడ 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 పుట్టివ్వటానికి రెడీ అయిపోయాడు. దసరాకి స్పెషల్ ట్రీట్స్ ఉన్నాయి. ఆ తర్వాత సాంగ్ ప్రోమోలు, డైలాగ్ ప్రోమోలు, టీజర్లు, ఇలా రకరకాల ట్రీట్స్ తో జనవరి 12వ తేదీ 2025 మన ముందుకు వస్తున్న డాకు మహారాజ్ అద్భుతమైన, అమోఘమైన, అఖండమైన విజయం సాధించబోతుంది. ఇప్పటికే టైటిల్ తోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసిన నటసింహ నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ అనేక తెలుగు చలనచిత్ర రికార్డులు నటసింహ నందమూరి బాలకృష్ణ పేరుతో లిఖిస్తుంది అంటం కన్ఫర్మ్ అయిపోయింది.